హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించి ఎటువంటి చిన్న నోటిఫికేషన్ రావటం జరిగినప్పటికీ వెంటనే కూడా మన యూట్యూబ్ ఛానల్లో జాబ్స్ ఫర్ యూ ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు ఇన్ టైంలో అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు కూడా ఒక తాజా అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. ఆ అప్డేటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మరి ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ కావటం జరిగింది ఫ్రెండ్స్. 2 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావటం జరిగింది. మంచి పోస్టులు, మంచి జీతం కూడా ఇవ్వటం జరుగుతుంది. సో నేరుగా మనం అధికారిక ప్రకటనలోనికి వెళ్ళి ఆ వివరాలు చూద్దాం. అప్లికేషన్ విధానం ఏంటి, ఎంతవరకు టైం ఉంది, ఎలాగ అప్లై చేయాలి, ఫీజు వివరాలు ఏంటి, మొదలగు వివరాలన్నీ కూడా మనం అధికారిక ప్రకటనలోనికి వెళ్ళి చూద్దాం. సో వెళ్ళబోయే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అయినటువంటి ఆప్షన్ సెట్ చేసుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంత మాత్రమే కదా, వీడియోని లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్గా మనం అధికారిక ప్రకటనలోనికి వెళ్దాం ఫ్రెండ్స్. సో మనం చూసినట్లయితే కడప మరియు విశాఖపట్నం ఈ 2 జిల్లాల్లో, కడప మరియు విశాఖపట్నం ఈ 2 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో పనిచేసేందుకు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర మరియు టీమ్ లీడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. సో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఫ్రెండ్స్, అవుట్సోర్సింగ్ అంటే మనకి ఆల్రెడీ ఎన్నో రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిక్ మీద ఈ పోస్టులు ఉంటాయి. సో పోస్టులు, మొదటిది ఆరోగ్యమిత్ర పోస్టులు, రెండవది టీమ్ లీడర్ పోస్టులు. సో కడప జిల్లాలో ఉద్యోగాలు చూసుకుంటే ఆరోగ్యమిత్ర పోస్టులు 3 ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఉద్యోగాలు చూసుకుంటే ఆరోగ్యమిత్ర పోస్టులు 3 ప్లస్ టీమ్ లీడర్ పోస్టు 1 ఉంది ఫ్రెండ్స్. మరి అర్హత విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, బీ ఫార్మసీ, అలాగే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులు, అంటే ఏదో ఒకటి వీటిలో ఉత్తీర్ణులై ఉండాలి ఫ్రెండ్స్. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చదవటం, రాయటం, మాట్లాడటం తెలిసి ఉండాలి. అంటే ఇంగ్లీషు కంప్లీట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కాదులే కానివ్వండి, జనరల్గా మనం రెగ్యులర్గా ఏదైతే మాట్లాడుతుంటామో అదే ఎదుటి వాళ్ళు మాట్లాడేది మాత్రం ఖచ్చితంగా మనం అర్థం చేసుకునే స్కిల్ ఉండాలి. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. సో కంప్యూటర్ గురించి కూడా బేసిక్స్ కొంత తెలిసి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ అని తెలియజేస్తూ ఉన్నారు. సో మెడికల్, సర్జికల్ స్పెషాలిటీలు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్పై అవగాహన ఉండాలి. ఇక్కడ మరొక కండిషన్ కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో దరఖాస్తుకి మరి ఏజ్ లిమిటేషన్ మనం చూసుకుంటే దరఖాస్తు పెట్టే నాటికి 65 ఏళ్ళు మించకూడదు అని చెప్పి అన్నారు ఫ్రెండ్స్. సో 65 ఇయర్స్ మించకూడదు, అది ఏజ్ లిమిట్ కింద ఇచ్చారు. సో ఎంపిక విధానం గురించి మనం ఆలోచిస్తే అకాడమిక్ ప్రతిభకు 65 మార్కులు, కంప్యూటర్ స్కిల్స్కు 15 మార్కులు, ఇంటర్వ్యూకి 20 మార్కులు వెయిటేజీస్ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్క్స్ ఫ్రెండ్స్. అకాడమిక్ ప్రతిభకు 65, కంప్యూటర్ స్కిల్స్కు టెస్ట్ చేస్తారు, దానికి 15. సో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి 20 మార్కులు వెయిటేజీ ఇస్తున్న 20 మార్కులు ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకొని మరి 100స్లో వెయిటేజీ తీసుకొని మెరిట్ క్యాండిడేట్కి మేబీ ఉద్యోగం ఇవ్వచ్చును. సో వేతన విషయానికి వస్తే ఆరోగ్యమిత్ర పోస్టులకు నెలకు 12,000 రూపాయలు, టీమ్ లీడర్ పోస్టులకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. సో అప్లికేషన్ చేసుకునేటప్పుడు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఇక్కడ తెలియజేయటం జరిగింది. దరఖాస్తుకి చివరి తేదీ మనం చూసుకుంటే డిసెంబర్ 5 అండి. దరఖాస్తుకి చివరి తేదీ డిసెంబర్ 5. సో వెబ్సైట్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకుంటే కడప నుంచి అయితే kadapa.ap.government.in, ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ వెబ్సైట్సే, మనకు ఆల్రెడీ తెలిసినయే. visakhapatnam.ap.government.in. సో ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం దానిలో మనకి కనపడుతుంది ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ మంచి పోస్టులే, తక్కువ పోస్టులే ఉన్నప్పటికీ కూడా మంచి పోస్టులుగా చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మరిన్ని హాస్పిటల్స్ నిర్మించడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రీసెంట్గానే. అర్బన్స్ ఏరియాలో ఇంచుమించుకు ఒక 600 హాస్పిటల్స్ కట్టిస్తూ ఉంది.
సో రూరల్ ఏరియా కూడా ఇది డెవలప్ చేసే ప్రణాళికలో ఉంది ప్రస్తుతం. సో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకుంటున్నా ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువ శాతంలో కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్, సంవత్సరం తర్వాత కూడా. సో ఇది ఫ్రెండ్స్, మంచి జాబ్స్ అప్లై చేయండి అవకాశం ఉన్నటువంటి వారు. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.